హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు బ్రదర్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామా? ఓకే, స్టోరీ నేమ్ వచ్చేసరికి అన్న అంటే ఒక జీవితం. అర్థమైందా? అన్న అంటే ఒక జీవితం. ఓకే, స్టోరీలోకి వెళ్ళిపోదాం. హాస్పిటల్ కారిడార్లో తమ్ముడు గాయాలతో కూర్చున్నాడు. అన్న చేతికి బ్యాండేజ్ ఉన్న తమ్ముడి తలపై చేయి పెట్టి నిలబడి ఉంటాడు. తమ్ముడు ఏడుస్తూ, అన్నా, నా కోసం నువ్వెందుకింత చేశావు? నీకేమైనా అయి ఉంటే నేను ఎలా బ్రతికేవాడిని అని అడుగుతాడు. అన్న చిరునవ్వుతో, నువ్వు నా తమ్ముడివిరా, నీకు గాయమైతే అది నా గుండెల్లో పడినట్టే అని చెప్తాడు. తమ్ముడు, చిన్నప్పుడు నాకు బొమ్మలు కొనివ్వడానికి నీ కోరికలు వదిలేసావు, చదువు కోసం నీ కళను కూడా పక్కన పెట్టేశావు, ఇప్పటికీ నా కోసం ప్రాణాన్నే పణంగా పెట్టావు. నేను నీ రుణం ఎలా తీర్చాలన్నా అని అడుగుతాడు. అన్న వస్తున్న కన్నీళ్లను దాచుకుంటూ, ప్రేమకు రుణం ఉండదురా, ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకో, నేను లేకపోయినా ధైర్యంగా నిలబడు, నువ్వు గెలిస్తే అదే నా గెలుపు. తమ్ముడు అన్నను గట్టిగా హత్తుకుంటూ, లేదన్నా, ప్రపంచం మొత్తం నన్ను వదిలేసినా పర్లేదు, కానీ నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్ళకూడదు. ఎందుకంటే నువ్వు నా అన్న కాదు, నా ప్రపంచం, నా మరో తండ్రి అని చెప్పి తమ్ముడు ఏడుస్తూ ఉంటాడు. ఒకరినొకరు హత్తుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అమ్మ మనకు జన్మనిస్తుంది, కానీ అన్న మన జీవితానికి అర్థం నేర్పిస్తాడు. తమ్ముడు పడిపోతే లేపే చెయ్యి చాలామందికి ఉంటుంది, కానీ పడకముందే అడ్డుగా నిలిచేది ఒక్క అన్న మాత్రమే. ఈ ప్రపంచంలో అన్న ప్రేమకు ప్రత్యామ్నాయం లేదు. నాకు అంటూ 2 తమ్ముళ్ళు ఉన్నారు. మా చిన్న తమ్ముడికి మా పెద్ద తమ్ముడు ఒక అన్న. వాడు కూడా ఇలానే ఉంటాడు, ఇలానే ఆలోచిస్తాడు తన తమ్ముడు కోసం. కోర్స్ నేను కూడా వాళ్ళిద్దరి కోసం అలానే ఆలోచిస్తాను. మీ లైఫ్లో కూడా ఇలాంటి తమ్ముడు ఉంటే, అన్న ఉంటే ట్యాగ్ చేయండి.